నాకెందుకో శ్రీవల్లిని బాబాయ్తో ఊరికి పంపించడమే కరెక్ట్ అనిపిస్తోంది వదినా. ఇక్కడ ఇంట్లో పనులు చేస్తూ ఉండడం కంటే ఊర్లో హ్యాపీగా ఉండొచ్చు కదక్క. అమ్మే, మనం పోయేపాటికే రేతదే. పద పోదామా. ఏందమ్మే ఇంకా ఆలోచిస్తా ఉండవు? పద మన ఊరికి పోదామా. శ్రీవల్లికి మీతో పాటు రావడం ఇష్టం లేదు బాబాయ్, ఇష్టం లేదు బాబాయ్, ఇష్టం లేదు బాబాయ్. ఇష్టం లేదు అంటే ఎందుకు? మావయ్యని చూస్తేనే శ్రీవల్లి భయపడుతుంది నిషి. పిన్నిని మావయ్య చంపాలనుకున్నదే శ్రీవల్లి విషయంలో కదా. పొద్దున్నే వచ్చి చంపుతానని, మధ్యాహ్నానికి నేను మారిపోయాను, కూతుర్లా చూసుకుంటాను అంటే ఎలా ధైర్యంగా వెళ్ళగలుగుతుంది? ఏందమ్మీ, అక్కడికేదో మా అన్న దుర్మార్గుడైనట్టు మాట్లాడుతూ ఉండవు. శ్రీవల్లిని తీసుకువెళ్ళి వాళ్ళింట్లో పెట్టుకోవడం బాబాయ్కి ఏమైనా సరదా అనుకుంటున్నావా? ఊర్లో ఎంతమంది శ్రీవల్లి ఎవరని అడుగుతారో తెలుసా? ఎంతమందికి మావ సమాధానం చెప్పాలో తెలుసా? మరి అంతమందికి సమాధానం చెప్పాల్సి వస్తుందని తెలిసినా, ఊర్లో నలుగురు 4 రకాలుగా అనుకుంటారని తెలిసినా, బాబాయ్ శ్రీవల్లిని ఊరికి తీసుకెళ్తానని ఎందుకంటున్నారు యువరాజ్? మావయ్య పిన్ని విషయంలో అలా ప్రవర్తించిందే ఊళ్ళో పరుగు పోతుందని కదా. అలాంటిది ఇప్పుడు శ్రీవల్లిని ఎందుకు ఊరికి తీసుకెళ్తానంటున్నారు? ఎట్టా అంటే నా కోసం ఈడ అమ్మి ఉంటే పోయేది నా పరువు కాబట్టి తీసుకొని పోతా ఉండాడు. అమ్మే, నాకు ఓపిక చాలా తక్కువ. చెప్పిందే 10 తూర్లు అస్సలు చెప్పను. ఈ అమ్మి ఈడ ఉండకూడదు, అదంతే. మీరు ఎన్ని చెప్పినా శ్రీవల్లిని మీతో పంపడం కుదరదు బాబాయ్. తనకి మీతో రావడం ఇష్టం లేదు. తనకిష్టం లేకుండా ఈ ఇంట్లో నుంచి తనని ఎవరు తీసుకొని వెళ్ళలేరు. ఏంటి వదినా, మీరేం మాట్లాడరేంటి? అరే, బాబాయ్ శ్రీవల్లిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మంచి లైఫ్ ఇస్తాను అంటే వీళ్ళెందుకు కట్టుపడుతున్నారు? జగదాత్రి, నాకెందుకో మావయ్య చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. శ్రీవల్లి ఇక్కడుంటే సమస్యలు పెరగడం తప్ప తగ్గడం ఉండదు. పైగా ఈ ఇంట్లో తను సంతోషంగా ఉండగలదు అని నేను అనుకోవడం లేదు. అక్కడైతే సంతోషంగా ఉంటుందనిపిస్తుంది.